నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులు ఏకమవుతాం. ప్రజానాయకుల ప్రతిజ్ఞ. ఉత్సాహంగా సాగిన తిరంగా యాత్ర. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. రాజమండ్రి జమీందార్ మెట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఎల్పురం సెంటర్లో కింజారపు ఎర్రన్నాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాల ఆవిష్కరణ. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బులి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను రాజమండ్రి నగరంలో నెలకొల్పుతున్నామని, ఈ ప్రముఖ నాయకుల గొప్పతనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజారపు ఎర్రనాయుడు విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే నగరంలో సెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం, ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకటరామయ్య విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల లాలాచెరువులో జరిగిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో పాల్గొన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రాజమండ్రిలో కింజారపు ఎర్రనాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారని, దాంతో ఈ విగ్రహం నెలకొల్పామని ఆయన చెప్పారు. విగ్రహావిష్కరణ నిరాడంబరంగా చేసినప్పటికీ కింజారపు ఎర్రనాయుడు జయంతి లేదా వర్ధంతిని 5-6 వేల మందితో పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. నగరంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ఈ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ముసిరి బాబురావు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. వెలమ సంఘీయులు స్నేహభావంతో అందరినీ కలుపుకుని ముందుకు వెళతారని, అందుకే బీసీలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వెలమలను అభిమానిస్తారని, అందుకే తనను 74,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి ఆశీస్సులు అందజేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాలకు అభ్యంతరం చెబుతూ ఫిర్యాదు చేయిస్తున్న వ్యక్తి ఆలోచించుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కింజారపు ఎర్రన్నాయుడు సలహా వల్లనే తన సతీమణి వీరరాఘవమ్మ మేయరుగా, తన తనయుడు ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఎర్రన్నాయుడు సతీమణి వారి కుమార్తె భవానీని తమ ఇంటి కోళ్లుగా చేసుకోవాలని కోరారని, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శంకర్రావు మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరించే అవకాశం తనకు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్, వెలమ సంఘం పెద్దలు ఎన్ఎస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, సప్ప వెంకటరమణ, చల్లా బాలమురళీకృష్ణ, కొల్లి బుజ్జి, వాసిరెడ్డి బాబీ, అల్లు బాబీ, వాసిరెడ్డి కృష్ణ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. స్వాగతించండి, కలిసి రండి. సంఘీయులుగా మేము ఏ స్వార్థం లేని వాళ్ళం. మా ఆలోచన ఒక్కటే, తాండ్ర పాపారాయుడు గారు, ఎర్రనాయుడు గారి విగ్రహంతో పాటు దొమ్మేటి గారిని గౌరవిస్తా ఉన్నాం, లచ్చన్న గారిని గౌరవిస్తా ఉన్నాం, అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఓ పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతా ఉన్నాం, మరో పక్కన బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు పెడతా ఉన్నాం, మరో పక్కన ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెట్టాం. అతి దగ్గరలో బాలమురళీకృష్ణ గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. దానితో పాటు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా ఆ ఒక భావనతోటి ముందుకు రావాలని మరొకసారి తెలియచేసుకుంటూ, రక్తం ఉడికిపోతుంది. తాండ్ర పాపారాయుడు ఆనాడు బ్రిటిషులను గడగడలాడించినటువంటి వ్యక్తి మన తాండ్ర పాపారాయుడు. ఆయన ఈనాటికి ఏనాటికి కూడా మనం ఆయన్ని మరువలేని పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి మన కళ తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహం రాయమండ్రిలో పెట్టాలండి. అది ఈరోజు సఫలీకృతం అయింది. ఆయన యొక్క మహానుభావుడు యొక్క బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నా చేతుల మీదుగా నేను ఆవిష్కరించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా
నేను భావిస్తూ ఈ నాకు అట్లాగా ఆయన యొక్క తాండ్రపాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నేను ఓపెన్ చేస్తానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా భగవంతుడి దేవుల అవకాశం నాకు ఇచ్చారు. ఆదిరెడ్డి వాసు గారి తాలూకా ఇది నేను ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను. ఆయన గెలుపు మా రాజమహేంద్రవరం సిటీ ప్రజలకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజున కీర్తిశేషులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మన కింజరపు ఎర్రంనాయుడు గారి విగ్రహావిష్కరణకు విచ్చేసిన పెద్దలందరికీ నా అభినందనలు. రాజమండ్రి జమీందారు మెట్ట వద్ద శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం చైతన్య హాస్పిటల్ పక్కన జమీందార్ మెట్ట వద్ద వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా పూలమాలలతో వెండి ఆభరణాలతో అలంకారం చేశారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NASA అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. స్వామివారి తిరువీధి పల్లకి మహోత్సవంలో కోలాటం మేళతాళాలతో అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు రంగస్వామి బ్రహ్మోత్సవాల విశిష్టతను తెలియజేశారు. రాజమండ్రి SKVT కళాశాల ఆవరణలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. యునైటెడ్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ క్లబ్ సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్లో భాగంగా SKVT గవర్నమెంట్ కళాశాల గ్రౌండ్స్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపన్యం వెంకట్ బహుమతి ప్రదానోత్సవం వేడుక నిర్వహించారు. కోచ్లు వి మణికంఠ, CH రమేష్, అజయ్ కర్మాకర్లను ప్రణాళికాబద్ధంగా కోచింగ్తో పాటు పిల్లలను ప్రోత్సాహపరుస్తూ టోర్నమెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పిల్లలకు తర్ఫీదునిస్తున్న కోచ్లను 108 మంది పిల్లలను సమ్మర్ కోచింగ్ క్యాంపుకు పంపుతున్న తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు. ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాగేంద్ర కిషోర్, సీనియర్ ఫుట్బాల్ కోచ్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు సేరా గంగాధర్రావు, వ్యాయామ అధ్యాపకులు PA కిషోర్ బాబు, విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీరామ్మూర్తి, దేవరపల్లి సామ్రాజ్యం, యునైటెడ్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు చుక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ పెట్టారు. ఆ క్లబ్ తరపున మీకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళ నైపుణ్యం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, అంటే మీరు ఎలాగ ఆడుతున్నారో, ఇందులో మంచి ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళని ఇంకా మంచిగా కోచింగ్ ఇచ్చి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు. దీనివల్ల ఏంటంటే మీకు మిగతా ఆటల్లో లేనిది ఏంటంటే
క్రికెట్లో ఆడితే 10 మంది ఆడితే ఒకడు ఆడతాడు, మిగతా 10 మంది చూస్తుంటారు. ఇందులో అలా కాదు, మీరు అస్తమానం 24 గంటలు ఆడుతుండాలి. ఈ క్రీడ వల్ల ఏంటంటే మీకు శారీరకంగా మానసికంగా అంతా బాగుంటుంది. తర్వాత మీకు తెలియని రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమై కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సైనికుడు మురళీనాయక్ వీరమరణం పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలు నివాళులర్పించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జాతీయ స్ఫూర్తితో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేయడం విశేషం. తిరంగా యాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా అధికారులు, కూటమి, వివిధ సంఘాల నాయకులు, నగర ప్రజలు భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసూలు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికులు మురళీనాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదుటిన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని, అందుకే మొవ్వన్నెల జెండాను పట్టుకుని తిరంగా ర్యాలీ ద్వారా తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి, పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోటపల్లి బస్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే: ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం. ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రూరల్, రాజానగరం, ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ 2014కు ముందు భారతదేశం మీద, పౌరుల మీద పొరుగు దేశం నుండి వచ్చిన ఉగ్రవాదులు ప్రత్యేకించి ముంబై, హైదరాబాద్లోని గోకుల్చాట్, ఢిల్లీలోని జామా మసీద్ మీద పరిపరి విధాల దాడులు చేశారన్నారు. 2014 అనంతరం భారత సైనికుల మీద దాడులు చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదని, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, త్రివిధ దళాల రూపంలో పొరుగు దేశానికి ప్రధాని మోదీ గట్టి సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. పహల్గాంలో అమాయకులైన పౌరులని భార్యాపిల్లల ముందే ఉగ్రవాదులు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరిమణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉగ్ర కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. తగిన రీతిలో ధీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరొకసారి తీవ్రవాదులు ఎవరైనప్పుడు కూడా భారతదేశం మీద కన్నెత్తి చూసినట్లయితే అది యుద్ధంగానే పరిగణిస్తాం, దానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి ఇవాళ స్పష్టంగా తెలియజేసిన సందర్భంలో పాకిస్తాన్ ఇవాళ దేబరించుకుంటారు నీటి కోసం. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇవాళ 140 కోట్ల ప్రజలు కూడా మద్దతుగా, ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి మద్దతుగా, భారతదేశం లక్ష్యానికి మద్దతుగా సిద్ధంగా ఉన్నటువంటి పోకడ ఇవాళ ఎమ్మెల్యే గారు వర్షాన్ని సైతం లెక్క చేయకండి అని ప్రజలంటే దాన్ని లెక్క చేయకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రధానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారు. దేశానికి కష్టం వస్తే ప్రజలంతా ఐక్యంగా ఉంటామన్నారు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టిగా జవాబిచ్చామని, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల మంది ఏకం అవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం, ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో,
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులందరూ కూడా రావడం, ప్రజలు రావడం, విద్యార్థులు రావడం, సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. తదితరులతో కలిసి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. సైనికులకు సంఘీభావంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల ఆటలు భారత్లో సాగబోవన్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయని, భారత అభివృద్ధి తట్టుకోలేక శత్రుదేశం అనేక దాడులు చేసిందని, భారత అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతుందన్నారు. ఈ తిరంగ యాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాది పుర ప్రజలు, ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొని జాతీయ పతాకాలు చేతపట్టుకుని ముందుకు సాగారు. శ్రామిక భవన పనులు అర్ధంతరంగా ఆగిపోయినందుకు నిరసనగా జూన్ 10వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు రామకృష్ణ చెప్పారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక కాంబాల చెరువు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ గ్రేడ్ యూనియన్ ఆఫీసులో సమావేశం జరిగింది. అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. 2014 నుండి 2024 వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ ఈ యొక్క శ్రామిక భవనాన్ని సాధించుకుని తద్వారా రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతరాం ప్రోత్సాహంతో శ్రామిక భవనం పునర్నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేసి పనులు ప్రారంభించామన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సుమారుగా 2 నెలల నుంచి ఈ యొక్క శ్రామిక భవనం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఫలితం లేదన్నారు. జూన్ నెల 10వ తారీఖున రాజమహేంద్రవరంలో అన్ని ట్రేడ్ యూనియన్లను, అన్ని అసోసియేషన్లు, క్వారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి శ్రామిక భవనం సెంటర్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పిలియనం వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సీతార మునిరాజు, ఈదలాడ తదితరులు పాల్గొన్నారు. మా సొంతానికి అడగట్లేదు, కార్మికుల యొక్క నీడ కోసం మేము అడుగుతున్నాం. ఎండనక, వాననక, రేయనక, పగలనక మరి రోడ్ల మీద ఉండే దుస్థితి తయారైంది. ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నాం. అని ఈ రోజుకి కూడా ఈ యొక్క శ్రామిక భవనం అనేది ఇంకా పునరంకితం అవ్వలేదు. దయచేసి ఎప్పటికైనా సరే శ్రామిక భవనాన్ని మీ చేతుల మీదుగా పూర్తి చేసి ఈ యొక్క కార్మికులకి అంకితం చేస్తారని ఆశిస్తున్నాం. రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద హెచ్ఆర్సీఐ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పుష్కరాల రేవు శివలింగం వద్ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్సీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పి సందీప్, జి ఆదిలక్ష్మి, వసంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బంగారు వర్తకులు దివంగత కూర్మదాసు షరాబు ధర్మపత్ని కూర్మదాసు గంగారత్నం జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ బంగారు వర్తకులు దివంగత కూర్మదాసు షరాబు ధర్మపత్ని కూర్మదాసు గంగారత్నం ధర్మోదకాలు గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గుండువారి వీధిలోని సదనంలో సుమారు 400 మంది పేదలకు అన్నదానం, దుప్పట్లు, చీరలు, స్టీల్ సామాగ్రి, నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగారత్నం పెద్ద కుమారుడు కూర్మదాసు ప్రభాకర్ నేతృత్వంలో కుటుంబ సభ్యులు, బంధువులు, వర్తక ప్రముఖులు పాల్గొన్నారు.
కాళేశ్వరం పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ ద్వారా సమీక్షించారు. కాళేశ్వరంలో జాయ్ రైడ్ ద్వారా సరస్వతి పుష్కర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కరీంనగర్ సిపి గౌస్ ఆలం, కరీంనగర్ స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ ద్వారా సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, శుద్ధీకరణ చర్యలు, టెంట్ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు జాయ్ రైడ్ హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టుపక్కల అడవులు తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులు ఏకమవుతాం. ప్రజానాయకుల ప్రతిజ్ఞ. ఉత్సాహంగా సాగిన తిరంగ యాత్ర. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. రాజమండ్రి జమీందార్ మెట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఎల్పురం సెంటర్లో కింజారపు ఎర్రన్నాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాల ఆవిష్కరణ. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.